అది పరిస్థితి. తెలుగు రైతులారా, ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులారా, ఇతర రైతులారా, రాజకీయ నాయకులారా, ప్రజలారా, విషయం ఏంటంటే కర్ణాటకలో 16 రూపాయలు కొంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పింది పచ్చి బూతు, పచ్చి అబద్ధం. మాటలతో రైతుల్ని మోసం చేయడం. అక్కడికి వెళ్ళి తన షో ఫ్లాప్ అయింది కాబట్టి ఆ ఫ్లాప్ షోకి మసాలా వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇంకొంచెం బురద జల్లాలని చేసిన ఒక కుతంత్రంతో కూడిన ఒక ప్రయత్నం. విషయం ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ₹2.20, కేంద్ర ప్రభుత్వం ₹2.20 కలిపి ₹4.40 అదనంగా రైతులకు ఇస్తుంది అక్కడ కిలోకి. అక్కడ వ్యాపారులు కొంటున్నది ₹2.2.5 ₹6.90 పడుతుంది అక్కడ రైతులకు. అది కూడా 5 ఎకరాల వరకే, 5 ఎకరాల పంట వరకు మాత్రమే ప్రభుత్వం ₹4.40 చొప్పున అదనంగా ఇస్తోంది. అది కూడా ఎకరాకు 2 టన్నులు మాత్రమే. ఈ పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్నీ వదిలేసి మసిబూసి మామిడికాయం చేసి, మారేడుకాయ కాదు ఇవాళ మామిడికాయకి మసిబూసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మసిబూసి మామిడికాయం చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏదో ఒక ఫ్లాప్ షో ఒకటి చూపిద్దాం అనుకున్నాడు, ఫెయిల్యూర్ షో ఒకటి చూపించి మా రైతులను మాయ చేద్దాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడదాం అనేది ఆయన చేసింది. నిజం నిప్పు లాంటిది, దాగదు. ఎందుకు ఈ రకమైన ప్రయత్నాలు? పోనీ ఆయన ఏమైనా నూజివీడో లేకపోతే ఇంకో చోట మ్యాంగో మార్కెట్ దగ్గరకు వెళ్తే పోనీ అనుకోవచ్చు. కర్ణాటక పక్కనే బార్డర్ 4 అడుగులు అవతలకి వెళ్తే శ్రీనివాసపురం, దక్షిణాదిలోనే అతిపెద్ద మార్కెట్. ఆయనతోనే మాట్లాడిచ్చాను నేను. సో అందువల్ల ఇలాంటి షోస్ నడవండి, ఇలాంటి అబద్ధాలతో కూడిన షోస్ నడవవు. కాబట్టి ఈ షో ఫ్లాప్ షో. ఆయన వెళ్ళిన ప్రయత్నం ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఎజెండా. రైతులు కాదు, పాడు కాదు, కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడం, జనాన్ని పోగేసి అక్కడ ఏదో గొడవ చేయడం, పోలీసుల్ని ఇది చేయడం, తిట్టడం. పోలీసుల్ని తిట్టాడు ఆయన, పోలీసులను కూడా తిట్టాడు. నేను చూసుకుందామంటే చూసుకుందామని. ఆడేవాడు ఒకడు అంటాడు డిఎస్పీ వాళ్ళని ఆపడానికి వస్తే రప్ప నరికేరా డిఎస్పీ చేయనంట. డిఎస్పీ చేయని నరికేమని ఒకడు ఇంకో వాళ్ళ మనుషులకు చెప్తున్నాడు ఒక లీడరు. ఏంటిది జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఇందుకే. ఇక మధ్యలో ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ రిపోర్ట్ చేయాలని మా ప్రతినిధులు, మా టీవీ వాళ్ళు, అన్ని టీవీలు, మా టీవీని అన్ని టీవీలు, అన్ని పేపర్ల వాళ్ళు అక్కడ ఉంటే ఎతికి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని దాడి చేశారు. ఎందుకు? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద శివకుమార్ అని మా ఫోటోగ్రాఫర్, అతని పైన దాడి చేసి కెమెరా లాక్కొని ఆ కెమెరాలో ఉన్న ఆ తీసిన ఫోటోలు చిప్స్ తీసుకుని అవన్నీ డిలీట్ చేయించి, మరి ఎందుకంత భయం? ఏం పాపం చేశారు మీరు? అవన్నీ అందులో దొరికిపోతాం, రేపు పొద్దున్న దొరికిపోతామనే. సో ఇవన్నీ చేసి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం కోసం వెళ్ళాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామిడి రైతులకు అక్కడ వచ్చిన నష్టం ఏమీ లేదు. మామిడి రైతులకు బ్రహ్మాండంగా గిట్టుబాటు రేటు అందుతోంది. ₹12 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది, ₹4 ప్రభుత్వం ఇస్తోంది, ₹8 వ్యాపారులు కొనాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒక్క పెద్దిరెడ్డి గారి ఫ్యాక్టరీ వాళ్ళే కొనట్లేదు అనుకుంటా, మిగతా అందరూ కొంటున్నట్టున్నారు. సో ఈ అంశం మీద చర్చిద్దాం. ఒకటి మార్కెట్, మామిడికాయల మార్కెట్. నేను ఇప్పుడు వినిపించాను కదా సాక్ష్యం, కాంగ్రెస్ పార్టీ, పోనీ వేరే పార్టీ కూడా, అక్కడ అధికార పార్టీ అది